సార్ సార్ మత్తు వదలల తర్వాత హీరో గారికి కానీ మా చెర్రీ గారికి కానీ మళ్ళీ ఆ రేంజ్ సినిమా పడలేదు. నాకు కూడా. మీరు ఈ లోటు ఏమైనా తీర్చేయబోతున్నారు ఈ సినిమాతో? హోప్ఫుల్లీ సార్. మేమైతే చాలా కన్విక్షన్తోనే చేసాం, చాలా హానెస్ట్గానే చేసాం. సో అందరికీ నచ్చాలనే తీసాం. సో యా, సడన్గా వదిలినట్టు కనిపిస్తుంది ఇది. అంత అసలు ఇప్పుడు తీసారో కూడా జనాలకి తెలియదు అన్నంతగా. యా, అంటే మామూలుగా మా సినిమాలో సడన్ ట్విస్ట్లా వస్తాయి కదా, సో సడన్గానే వద్దాం, ఒకేసారి వచ్చేసి చేసేద్దాం అనేది ఐడియా మామూలుగా. సో స్టార్ట్ కూడా మామూలుగా నాకు కొంచెం ముందు మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయిపోయాక రిలీజ్ అది ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేద్దామని, కానీ మరీ త్వరగా తక్కువ ఉంది. యా, ఇది ఒక్కటి కొంచెం సడన్గా వచ్చింది. సో ఆ ట్విస్ట్ జనాలు కూడా ఇవ్వకుండా ఉండాలి. మీకు మీరు ట్విస్ట్ ఇచ్చేసారు, అయిపోయింది. వాళ్ళు మాకు ఇవ్వకపోతే హ్యాపీగా. అదే మీరే ఏదన్నా కొంచెం పుష్ చేస్తే బెటర్. చెప్పారు కదా ట్విస్ట్ ఇచ్చాను నేను అని చెప్పేసి. యాక్చువల్గా ట్విస్ట్ అనకూడదండి. ఇది మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లాస్ట్ 20 days యాక్చువల్గా మెయిన్ ప్రమోషన్స్ అన్ని జరుగుతాయండి. సో ఇది 20 days గ్యాప్ ఉంది కాబట్టి వై నాట్ వి హిట్ ద థింగ్ ద సోషల్ మీడియా అండ్ ద పబ్లిసిటీ దిస్ థింగ్ ఇన్ ఏ బిగ్ వే. ఒకటేసారి పంప్ చేద్దాము కంటెంట్ అంతా అని చెప్పేసి అనుకున్నామండి. సో సినిమా రెడీ అయిపోయింది, మంచి డేట్ కనపడుతుంది. ఆ రోజున పెద్ద సినిమాలు కూడా ఏం లేవు, సో వేసేద్దాం అని చెప్పి డిసైడ్ చేశాం. కానీ చెప్పాలంటే స్టేజ్ మీద రవి గారి తప్పించి అందరికీ కూడా ఒక హిట్ అవసరమే. డెఫినెట్గా హిట్ అందరికీ అవసరం అండి. వస్తే చాలా బాగుంటుందని అందరూ ఇప్పుడు హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే అందరూ అంటున్నాను. రవి గారు, మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా అడక తప్పదు సార్. కొంచెం పుష్ప గురించి అప్డేట్లకు వచ్చి చెప్తే జనాలకి చాలా డెఫినెట్గా సార్. పుష్ప పాట ఎప్పుడు వస్తుంది, ఎలా ఉండబోతుంది? పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు December 6th ఫస్ట్ ఆఫ్ ఆల్ December 6th అయితే at any కాస్ట్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్నాం సార్, చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు September 2nd కల్లా మాకు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్షన్ ఇచ్చేస్తున్నారు. ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్. October 6th ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తాం. కంఫర్టబుల్గా November 20th కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్. బై ద టైం 25th ఎప్పుడు సెన్సార్ కూడా చేపించేస్తాం. వినాయక చవితికి ఏమైనా ఇస్తున్నారా? వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు. ఏమి అంటే త్వరలో పాట కానీ అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో September ఎండ్లో ఇద్దామని సార్. 2 songs ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి. 2 సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి ఇద్దామని. కదా ఒక రోజు ముందుగా అలాంటిది కూడా ఉంది. ఈవినింగ్ ప్రీమియర్ లీవ్ వేస్తారని డెఫినెట్గా ఉంటుంది సార్. November 5th అని, అది November ఎండ్లోనూ అలా చెప్దామని ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్. ఎందుకంటే దానికి సింహ గారు చెప్పండి సార్. ఏదండి September 2nd ఎలా ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం December January కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్? డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుందండి. నా పేరు వెంకట టీవీ. ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది. దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించే మాట్లాడారు. దానిపైన మీరు ఎలా తీసుకుంటారు? కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు, కానీ ఇది అనవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ అసలు ఆయన స్టేచర్ వేరండి. అసలు ఆయన అనేది ఊరినే ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన. అదేదో కాంటెక్చువల్గా అలా ఫ్లోలో అలా వచ్చింది అంతే. మనం దానికి మనం ఏం చేస్తాం, దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం, కానీ అసలు అలా ఇదే కాదండి. ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న. కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. బొలిశెట్టి ఆయన మాట్లాడటం, ఇంకొక ఆయన కూడా మాట్లాడటం, గన్నవరం అతను జనసేన. ఇవన్నీ సార్, ఇవన్నీ సినిమా వచ్చే మనల దాకే ఉంటాయండి. సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది. అసలు ఇలాంటివన్నీ చూడలేదండి గతంలో. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే, కానీ అలాంటివి ఏం లేదు సార్. ఫ్యామిలీ అంతా ఒకటే. ఓకే సార్. డైరెక్టర్ గారు సార్ సినిమాలో